హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో క్లాస్ 11 సెట్స్ లెసన్ అండ్ వెయిటేజ్ ప్రకారం మొత్తం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. సో ఈ సెకండ్ లెసన్ వచ్చేసి ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఫంక్షన్స్ డెఫినేషన్స్, ఫార్ములాస్ అండ్ 1 మార్క్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ ఈజ్ ఏ రూల్ విచ్ అసైన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఏ అండ్ సెట్ ఆఫ్ ఏ అంటే ఇన్పుట్ టు ఎగ్జాక్ట్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ బి అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, అప్పుడు మీకు అర్థమవుద్ది. సో మనం ఒక సైడ్ సెట్ని ఏ అనుకుందాం, ఒక సైడ్ సెట్ని బి అనుకుందాం. సో అప్పుడు ఏమవుద్ది ఫంక్షన్ అంటే F:A to B. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫామ్ అవుతాయి. సో ఇలా ఇప్పుడు 2 వచ్చింది, ఇక్కడ 3 కాదు 4 అయిన రావచ్చు, కానీ 2 ఎలిమెంట్స్ ఒకే దగ్గరికి రాకూడదు. అర్థమైందా? దీన్ని డొమైన్ అంటాం, దీన్ని కోడొమైన్ అంటాం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. సో ఇవి స్ట్రైట్గా అవ్వచ్చు, ఇలా కిందికి అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, పైకి అవ్వచ్చు. కాకపోతే 2 ఒకే దాని దగ్గర సెట్ అవ్వకూడదు. దీని మెయిన్ రూల్ ఇది. సో ఈచ్ ఇన్పుట్ హ్యాస్ 1 అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. ఈచ్ ఇన్పుట్ నుంచి ఓన్లీ 1 అవుట్పుట్టే రావాలి, దట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. మరి మనము ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు, కానీ మనకు ఓన్లీ 1 అవుట్పుట్టే రావాలి, దట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. F:A to B. మళ్ళీ ఇక్కడ f(x) ఫంక్షన్ వాల్యూ. f(x) అంటే వచ్చిన వాల్యూ, అవుట్పుట్. ఇక్కడ A to B, F:A to B. ఫర్ ఎవ్రీ ఏ దీన్ని బిలాంగ్స్ టు అంటాం. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, దేర్ ఈజ్ 1 and only 1 B belongs to capital B such that B equal to F of A. A is called domain and B is called codomain. For example, f of x equal to x square. If A equal to set of 1, 2, 3 ఉంది, మనం ఫస్ట్ f(1) తీసుకోవాలి, తర్వాత f(2) తీసుకోవాలి, తర్వాత f(3) తీసుకోవాలి. సో అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని వచ్చిన అవుట్పుటే బి చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు ఇది అర్థం కాకుంటే కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, B ఈక్వల్ టు F ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ F ఆఫ్ ఏ అంటే x² తీసుకుందాం. A ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 తీసుకున్నాం. 1² అంటే 1. F ఆఫ్ x అంటే ఇక్కడ 2 తీసుకోవాలి, అప్పుడు F(2) అంటే 2² 4. F(3) అంటే 3² ఈక్వల్ టు 9. అలా ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ సెకండ్, డొమైన్ అండ్ కోడొమైన్ రేంజెస్. టర్మ్ మీనింగ్ ఎగ్జాంపుల్. డొమైన్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్ వాల్యూస్. ఇది ఫస్ట్ ఇన్పుట్ ఇస్తుంది. ఫర్ f(x) ఈక్వల్ టు √x, డొమైన్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కోడొమైన్ ఆల్ పాసిబుల్ అవుట్పుట్స్ ఇన్ సెట్ బి. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ గివెన్ సెట్ బి. నెక్స్ట్ రేంజ్, యాక్చువల్లీ అవుట్పుట్స్ వి గెట్. ఫర్ ఎగ్జాంపుల్ f(x) ఈక్వల్ టు √x, రేంజ్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రేంజ్ అంటే యాక్చువల్ అవుట్పుట్స్ మనం ఎన్ని అవుట్పుట్స్ గెయిన్ చేస్తామో దట్ ఈజ్ కాల్డ్ రేంజ్. దీని ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో చెప్పుకుందాం. నెక్స్ట్ థర్డ్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. వివిధ రకాల ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ టైప్, డెఫినేషన్, ఎగ్జాంపుల్. ఫస్ట్ 1 దాన్ని ఇంజెక్టివ్ అంటాం. డిఫరెంట్ ఇన్పుట్స్ హ్యావ్ డిఫరెంట్ అవుట్పుట్స్. f(x) ఈక్వల్ టు x+1, ఇది f ఆఫ్ ఏ అనుకోండి, ఇది b అనుకోండి, అప్పుడు డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్, దట్ ఈజ్ కాల్డ్ ఇంజెక్టివ్. నెక్స్ట్ మెనీ 1, డిఫరెంట్ ఇన్పుట్స్ గివ్ సేమ్ అవుట్పుట్. డిఫరెంట్ ఇన్పుట్స్ టు గివ్ సేమ్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ f(x) ఈక్వల్ టు x², f(-2) తీసుకున్నా 2² చేస్తే మైనస్ ఇంటూ మైనస్ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ ఏ అవుతుంది, దట్ ఈజ్ కాల్డ్ 4. f(-2) తీసుకున్నా 4a, f(2) తీసుకున్నా 4a, దట్ ఈజ్ కాల్డ్ మెనీ 1. డిఫరెంట్ ఇన్పుట్స్ గివ్ సేమ్ అవుట్పుట్.
నెక్స్ట్ థర్డ్ది ఆన్ టు సబ్జెక్టివ్ రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ f(x) ఈక్వల్ టు f ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. దీనికి ఆల్ రియల్ నెంబర్స్ వర్తిస్తాయి. నెక్స్ట్ ఇంటూ రేంజ్ కోడొమైన్ f(x) ఈక్వల్ టు x², కోడొమైన్ ఈక్వల్ టు రియల్. నెక్స్ట్ కాన్స్టాంట్ అవుట్పుట్ ఆల్వేస్ సేమ్. ఇన్పుట్కి అవుట్పుట్ సేమ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్స్. f(x) ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఐడెంటిఫై f(x) ఈక్వల్ టు x, f is to r అంటే రియల్ నెంబర్స్. నెక్స్ట్ పాలినామియల్స్ f(x) ఈక్వల్ టు ax పవర్ n ప్లస్ ఆర్ సో ఆన్. f(x) ఈక్వల్ టు 2x² ప్లస్ 1. ఈ రెండు అంత అవసరం లేదు. సో ఇవి 1 ఆన్ టు మెనీ 1 ఇంటూ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ది కాంపోజిట్ ఫంక్షన్స్, కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇఫ్ f అండ్ g ఆర్ ఫంక్షన్స్ g dash of x, g dash of f of x, g of f of x. సో మనము g వాల్యూ ఇస్తారు, f వాల్యూ ఇస్తారు. మనం ఈ ఫార్మేట్లో ఫామ్ చేసి ఆన్సర్ క్రియేట్ చేయడమే దట్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ ఫంక్షన్. కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ వాళ్ళ ఎగ్జామ్లో ఇస్తారమ్మా, క్వశ్చన్ ఇస్తారు, దానికి తగ్గట్టు మనం ఎలా దాంట్లో అప్లై చేయాలో అవి ఇస్తారు. సో వాళ్ళు g ఒక వాల్యూ, f ఒక వాల్యూ ఇస్తారు. ఆ రెండింటి దీన్ని అప్లై చేయడమే కాంపోజిట్ ఫంక్షన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇన్వర్స్ ఫంక్షన్ ఇఫ్ f మ్యాప్ a to b, అంటే f అంటే ఫంక్షన్ మ్యాప్ a to b అండ్ ఏ ఫంక్షన్ f ఇన్వర్స్ ఆఫ్ మ్యాప్స్ b to a. అంతే కదా, f అంటే a to b, f ఇన్వర్స్ అంటే దానికి వ్యతిరేకం b to a. f ఇన్వర్స్ ఆఫ్ f of x ఈక్వల్ టు x. f ఇన్వర్స్ అంటే b to a, అప్పుడు f అంటే a to b, x అంటే మనకు ఫామ్ అయ్యేది xa. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ ఫంక్షన్. ఓన్లీ 1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ హ్యావ్ ఇన్వర్స్. ఓన్లీ 1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ మాత్రమే ఇన్వర్స్ ఫంక్షన్కి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ సిక్స్త్ది ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్. వీటి ఫార్ములాస్ అమ్మ f ప్లస్ g హోల్ ఇంటూ f, అప్పుడు f of x ప్లస్ g of x. సెకండ్ది f మైనస్ g of x, f of x మైనస్ g of x. నెక్స్ట్ థర్డ్ది f ఇంటూ g ఇంటూ f x, f of x ఇంటూ g of x. నెక్స్ట్ f బై g హోల్ x, f of x బై g of x. సో g of x నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే g of x 0 అవుతే ఇంకా ఏం ఫామ్ అవుద్ది, నార్మల్గానే అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ g of x నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ లెసన్లో వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చి చెప్పుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఏ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రైట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మెనీ వన్ ఫంక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ది ఫార్ములా ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కాంపోజిట్ అంటే మనం చెప్పుకున్నాం ఇందాక 2 ఫంక్షన్స్ కలిపి రాయడమే కాంపోజిట్ ఫంక్షన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ రైట్ ది డొమైన్ ఆఫ్ f of x ఈక్వల్ టు 1/x-2. సెవెంత్ క్వశ్చన్ విచ్ ఫంక్షన్ హ్యావ్ ఇన్వర్స్. విచ్ ఫంక్షన్ అంటే 1 అండ్ నాట్ ఫంక్షన్స్ ఓన్లీ ఇన్వర్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చెక్ వెదర్ f ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 1, 3 1, 2 and 3 ఇది ఫంక్షన్ ఆర్ నాట్, ఇది ఫంక్షన్ అవుద్దా కాదా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ డిఫైన్ 1 ఫంక్షన్. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్. సో అర్థం కాకుంటే కామెంట్ చేయండి, ఆన్సర్స్ కూడా చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించిన వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.